అమ్మాయిలు ఎలా తయారవుతున్నారంటే త్రిపుర నుంచి గురుగ్రామ్ వచ్చింది హర్యానా. అక్కడ ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో చదువుతుంది. అక్కడ చదవడానికి వచ్చిన వాళ్ళు చదువుకోవాలి కదా. ఎవడో 6 నెలల క్రితం ఆన్లైన్లో పరిచయం అయ్యాడట. వాడికి మొత్తం సమర్పించేసింది. 6 నెలల నుంచి సమర్పిస్తూనే ఉంది. సహజీవనం చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. వాడి పేరేమొచ్చేసి శివం అంట. వాడు ఢిల్లీకి చెందినటువంటి వాడు. వాడికి అనుమానం వచ్చింది. అనుమానం వస్తే ఒకరోజు వీళ్ళు సహజీవనం చేసుకుంటున్నప్పుడు ఆవిడ్ని చిత్రహింసలకు గురి చేశాడు. కొట్టాడు, తిట్టాడు, తన్నాడు. చివరికి వాడి కోపం చల్లారక ఆ ప్రైవేట్ భాగాల మీద శానిటైజర్ పోసి నిప్పంటించాడు. కత్తితో దాడి చేసి కాళ్ళు కూడా నరికేయడానికి ప్లాన్ చేశాడు. నిన్ను నడవనివ్వకుండా చేస్తానని కూడా చెప్పాడు. చివరికి వాడు కొట్టి కొట్టి తిట్టి అలసిపోయాడు. మద్యం తాగి పడుకుంటే వాడి ఫోన్ నుంచి వాళ్ళ అమ్మగారికి మెసేజ్ పెట్టి, నేను బ్రతకుండగానే చూడాలనుకుంటే నాకు సహాయం చేయండి, నన్ను విడిపించండి అని ఒక వాయిస్ మెసేజ్ పెట్టి వదిలేసింది. వాళ్ళ అమ్మగారు అక్కడి నుంచి హెల్ప్ లైన్కి 112కి ఫోన్ చేసి అక్కడ పోలీసులు అప్రమత్తం చేస్తే పోలీసులు వెంటనే వెళ్ళి ఆ యొక్క ఫ్లాట్లో చూస్తే ఆమె ఉంది, వాడు పడి ఉన్నాడు. ఆమె పరిస్థితి దారుణంగా ఉంది. మొత్తం ఆమె చెప్పినటువంటి అన్నీ కూడా నమోదు చేసుకున్నారు. ఇక్కడ తప్పు వాడిది ఉంది, వాడు వదిలేసి వాడి తప్పు ఉంది. ఆ లంజ కూడా ఏదో ఒకలాగా చేశాడు. ఓకే, ఈవిడిది ఏమాత్రం తప్పు లేదా? చదువుకోవడానికి వాళ్ళ అమ్మ నాన్నలు పంపిస్తే వాడిని ప్రేమించింది. సరే పోనీ వాడు ఏమైనా కాలేజీలో పరిచయం అయ్యాడంటే ఆన్లైన్లో పరిచయం అయ్యాడు. ఆన్లైన్లో పరిచయం అయినాడు మంచోడు చెడ్డోడు మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు నీ జీవితం నాశనం అయిపోయింది. ఎవడో దీనికి బాధ్యులు? నీ తల్లిదండ్రులు బాధపడతారు. నీ తల్లిదండ్రులకు కడుపుకోతారు. మీకేం పోయింది? పనికిరాని చెత్త వెధవలందరినీ మీద ఎక్కించుకొని వచ్చి నువ్వు మొత్తం సమర్పించుకొని ఇప్పుడేమొచ్చేసి నా పరిస్థితి ఇలాగుంది అలాగుందని ఏడుస్తావా? నీ వయసు ఏమో 19 సంవత్సరాలు. ఇలాంటి వెధవలు వాడెలాగో కానీ ఇలాంటి వీళ్ళు కూడా వెధవలే. అమ్మాయిలు కూడా చాలా పెద్ద వెధవల్లా తయారవుతున్నారు. వెధవల చేతిలోకి వెళ్ళిపోయి జీవితాన్ని నాశనం చేసుకొని మళ్ళీ వచ్చి నరకం చూపిస్తారు తల్లిదండ్రులకి.